వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన దిశ మార్చిన ప్రత్యూష పవనం వింటారు. నాన్నా శశి, ఏరా ఇంకా కూర్చున్నావేమిట్రా? ఆఫీస్కి వెళ్ళడం లేదా? సోఫాలో కూర్చుని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న శశాంక్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ప్రమీల. పూజగదిలోంచి హాల్లోకొచ్చి పలకరించిన తల్లిని చూసి ఉలిక్కిపడ్డాడు శశాంక్. వెళ్తానమ్మా అన్నాడు తత్తరపడుతూ. కొడుకు వైపు వింతగా చూసిందామె. రోజులాగే ఇవాళ కూడా ఉదయం 5:30కే లేచింది ప్రమీల. స్నానపానాదులు పూర్తి చేసుకుని కొడుక్కి కోడలికి బ్రేక్ఫాస్ట్ లంచ్ సిద్ధం చేసింది. ఇద్దరూ ఇడ్లీలు తింటుండగానే వాళ్ల క్యారేజీలు కూడా సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టి పూజ గదిలోకి వెళ్ళిపోయింది. తను తన భర్త కలిసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం చేస్తున్నా ప్రమీల అక్కడ ఉండడం ఇష్టం ఉండదు ప్రత్యూషకి. పెళ్లైన కొత్తలో అత్తగారికి ఇండైరెక్ట్గా చెప్పేది, 2 నెలలు దాటాక అన్నీ టేబుల్ మీద పెట్టి మీ పని మీరు చూసుకోండి, మేం తింటాం అని డైరెక్ట్గా చెప్పింది. అప్పట్నుండి కొడుకు కోడలు కూర్చున్న చోట ఉండకుండా ఏదో పని కల్పించుకుని అవతలికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రమీల. ఆ ఇంట్లో 2 ప్రదేశాలు ఆవిడ సొంతం. ఒకటి వంటగది, 2 పూజగది. ఆ 2 గదుల్లోకి కోడలు రాదు, కొడుకు అస్సలు రాడు. ప్రమీల పూజ కనీసం 40 నిమిషాలు పడుతుంది. శుక్రవారం మంగళవారం అయితే గంట సమయం పడుతుంది. అందుకే ఉదయం లేవగానే ముందు ఆఫీసులకు వెళ్ళిపోయే కొడుకు కోడలు కోసం టిఫిను వంట చేసేస్తుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు క్యారేజీలు సర్ది వాళ్ల పక్కనే పెట్టి తను పూజకి వెళ్తుంది. ఆ తర్వాత ఎవరి బండి మీద వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు. పూజ పూర్తయ్యాక షుగర్ టాబ్లెట్ వేసుకుని 2 ఇడ్లీలు తింటుంది ప్రమీల. ఆ రోజు ఆవిడ టాబ్లెట్ కోసం హాల్లోకి వచ్చేసరికి శశాంక్ ఆఫీస్కి వెళ్లకుండా సోఫాలో అలా పరధ్యానంగా కూర్చోవడంతో ఆవిడికి ఆశ్చర్యంతో పాటు చిన్న అనుమానం కూడా వచ్చింది. ఏమైంది వీడికి? ఉరుకులు పరుగులు పెడుతూ టైం అయిపోయింది, నా సాక్స్ ఎక్కడా, నా షూస్ ఎక్కడా అంటూ చిందులేసే శశాంకు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినకుండా క్యారేజీ తీసుకుని పెద్ద శబ్దంతో బండి స్టార్ట్ చేసి రయ్యమంటూ వెళ్ళిపోయే శశాంకు ఈరోజు ఎందుకిలా ఉన్నాడబ్బా? ఆఫీసులో ఏదైనా సమస్య? ఆరోగ్యం బాగలేదా? ఆలోచిస్తూ కొడుకు దగ్గరకొచ్చి పక్కనే సోఫాలో కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అడిగింది, ఏమైంది నాన్న, అలా ఉన్నావే? దీర్ఘంగా శ్వాస తీసుకొని తల అడ్డంగా ఊపుతూ ఏం లేదమ్మా అన్నాడు శశాంక్. మరి ఆఫీస్కి వెళ్లకుండా కూర్చున్నావే? టైం 10 దాటింది కదరా అంది. గోడ గడియారం 10:15 చూపిస్తోంది. శశాంక్ తలెత్తి గడియారం వైపు చూసి నెక్ టై వదులు చేస్తూ అన్నాడు, లేదమ్మా, కొంచెం డల్గా ఉంది, నాకు ఇవాళ వెళ్ళాలని లేదు, ఇవాళ వెళ్ళను అంటూ లేచాడు. ఆదుర్దాగా తను లేచి అడిగింది, ఏమైంది నాన్న, తలనొప్పా? కాదమ్మా. మరి ఒళ్ళు నొప్పులా? అబ్బే లేదమ్మా, ఊరికే డల్గా ఉందంతే, కాసేపు పడుకుంటాను అంటూ తన గదివైపు వెళ్ళాడు. మాత్రం ఏదన్నా వేసుకుంటావేమిట్రా? కాఫీ ఇవ్వనా? ఆవిడ అతని వంకే నడుస్తూ అడిగింది. వద్దమ్మా, విశ్రాంతి తీసుకుంటాను, కాసేపు ప్రశాంతంగా పడుకుంటే చాలు, తగ్గిపోతుంది. అతని గది గుమ్మం బయటే ఆగిపోయింది ఆమె. శశాంక్ తలుపులు దగ్గరగా వేసి లోనికి వెళ్ళిపోయాడు. ఆవిడ నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చేసింది. ఎన్నడూ లేనిది కొడుకు అలా ఉండడం ఆవిడికి బాధగా అనిపించింది. శశాంక్ చిన్నప్పటినుంచి ఆరోగ్యంగానే ఉండేవాడు. పిల్లలకి తరచుగా వచ్చే జలుబు, దగ్గు, విరేచనాలు, కడుపు నొప్పులు కూడా శశాంక్కి రాలేదు. చదువుకునేటప్పుడు కూడా అనారోగ్యంతో స్కూల్కి డుమ్మా కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఇవాళ ఆరోగ్యం బాగాలేదని శశాంక్ నీరసంగా నిస్తేజంగా కూర్చోవడం తట్టుకోలేకపోయింది ప్రమీల. ఇడ్లీ కూడా తినాలనిపించలేదు. కానీ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు తిరిగి నీరసం వస్తుందని బలవంతంగా 2 ఇడ్లీలు తిని శశాంక్ గదివైపే చూస్తూ సోఫాలో కూర్చుండిపోయింది. శశాంక్ ఇంటర్లో చేరిన 4 నెలలకే అనుకోని అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. 10th ఫెయిల్ అయిన ప్రమీలకు ఆమె భర్త పనిచేసిన గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో కారుణ్య నియామకం కింద టెండర్ పోస్ట్ ఇచ్చారు. అంతో ఇంతో కలిగిన కుటుంబంలో పుట్టి పెళ్ళయ్యాక కూడా మంచి ఇల్లాలుగా
మంచి కోడలుగా పేరు తెచ్చుకున్న ప్రమీల అటెండర్గా ఎంగిలి కప్పులు కడిగే ఉద్యోగం చేయాల్సొచ్చినందుకు నామోషీగా భావించలేదు. ఆనందంగా ఆ ఉద్యోగంలో చేరి కొడుకుని ఇంజనీర్ను చేసింది. డబ్బుకి లోటు లేదు. కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది. ఇంకతనికి పెళ్లి చేసి మనవలకి సేవ చేసుకుంటూ బతికితే చాలు కదా అనుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. ఇంతలో శశాంక్ తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన ప్రత్యూషని ప్రేమిస్తున్నానని చెప్పడంతో సంబంధాలు చూసే బాధ్యత కూడా తప్పడం ఆవిడికి ఆనందాన్ని కలిగించింది. పోనీలే, తను చూస్తే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చూస్తుంది, వాడికి బాగా తెలిసిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది. ప్రత్యూష తండ్రి ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్, 2 ఆడపిల్లలు, అతి సాధారణ కుటుంబం, పూర్తిగా నాన్ వెజిటేరియన్స్. అయినా ప్రమీల బాధపడలేదు, సంకోచించలేదు. ప్రత్యూష మాత్రం పెళ్లికి వేలకి వేలు ఖర్చు పెట్టి పట్టుచీరలు 3-4 నెక్లెస్లు కొనుక్కుంది. కానీ పెళ్లి సింపుల్గానే చేస్తాం, మాకంతే స్తోమత అంటూ ప్రమీలకి కనీసం 1000 రూపాయల చీర కూడా పెట్టలేదు. అయినా ప్రమీల బాధపడలేదు. కొడుక్కి కనీసం ఉంగరం సూటు కూడా కొనకపోవడం కొంచెం బాధ కలిగించినా పట్టించుకోలేదు. పోనీలే, బంగారాందేముంది, బంగారం లాంటి పిల్ల కోడలుగా వస్తోందని మురిసిపోయింది. స్నాతకానికి భోజనాలు పెట్టలేదు. తన బంధువులందరికీ తనే క్యాటరింగ్ ఏర్పాటు చేసింది. పెళ్లి రోజు మాత్రం 2 పూటలా వాళ్లే భోజనాలు పెట్టారు. అది కూడా చాలా మామూలు భోజనం. ఇదేమిటే ప్రమీల, ఈ రోజుల్లో ఎంత లేనివాళ్లైనా 5-6 స్వీట్లు, బోలెడు కొత్త కొత్త వంటకాలతో భోజనాలు పెడుతున్నారు. మరీ ఇంత అధ్వానమా? ఇది పెళ్లి భోజనంలా లేదు అన్నారు ప్రమీల అన్నదమ్ములు, బంధువులు. ప్రమీలకు కూడా నిజమే అనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారితో సరదా మాటలు, ఆత్మీయత ఏమీ లేదు. ప్రమీల కొత్తల్లో బాధపడినా తర్వాత అలవాటైపోయింది. ఉద్యోగస్తులు ఇలాగే ఉంటారులే అని సమాధానపడింది. ఇప్పుడు కొడుకు అలా పడుకునుంటే ఆందోళనగా అనిపించింది. మనశ్శాంతి కోసం సుందరకాండ చదువుతూ కూర్చుంది. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మంచం మీద వాలిన శశాంక్కి గుండెల మీద పెద్ద పెద్ద ఇనపగుళ్ళు దొర్లిస్తున్నట్టు బరువుగా, నొప్పిగా అనిపిస్తోంది. గొంతులో ఏదో ఉండగా మారి అడ్డం పడినట్టుంది. తల పగిలిపోతోంది. ఇదంతా నొప్పి వల్ల కాదు, ఆలోచనల వల్ల. రాత్రి ప్రత్యూషకి తనకి మధ్య సంభాషణ, ఆమె పంతము గుర్తొస్తే వణుకు పుడుతోంది అతనికి. నిజంగా ప్రత్యూష వెళ్ళిపోతుందా? ఈ ఇంట్లో ఆమెకి ఏం తక్కువైంది? ఎంత సుఖంగా ఉంటోంది తను. ప్రత్యూషని అమ్మ ఎంతో బాగా చూసుకుంటోంది. కోడలికి ఇన్ని సేవలు ఎవరు చేస్తారని? ప్రత్యూషకి ఇవన్నీ అర్థం కావడం లేదు. ఆకాశంలో ఉండే చందమామ అరిచేతిలో ఉంటే దాన్నో రబ్బర్ బంత్ అనుకుని పక్కన పడేయడం మనిషి నైజం. దూరం నుంచి చూసేవే అందంగా కనిపిస్తాయి. ఎంతో అపురూపమైనవి అందుబాటులో ఉంటే వాటి విలువ తెలీదు. ప్రత్యూష పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. అమ్మ దూరం అయితే గాని ఆవిడ విలువ తెలిసిరాదు. కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఆవేశపడింది. ప్రత్యూష ఎందుకంత పట్టుపడుతోంది? తన సమస్య ఏమిటి? ఎంత ఆలోచించినా శశాంక్కి అర్థం కావడం లేదు. ఎందుకు అనే ప్రశ్న ఒక పెద్ద సమ్మెటలా మారి అతని తల మీద కొడుతోంది. ప్రత్యూష తన ప్రాణం, తన సర్వస్వము. ఆమె కోసం తప్పించి వెంటపడి ఆమె ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నింటినీ అంగీకరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ప్రత్యూషనే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనని పట్టుపడితే, అలాగే చేసుకోనాన్నా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యను, సరేనా అంటూ పెళ్లికి అంగీకరించడమే కాదు, ప్రత్యూషని ఎంతో ఆదరించి కన్న కూతుర్లా చూసుకుంటోంది అమ్మ. తెల్లగా, సన్నగా, నాజూగ్గా ఉండే కోడలు చీపుర్పుల్లో ముట్టుకున్నా ఆమెకు గుచ్చుకుంటుందనే భయంతో ఏ పని చెయ్యనివ్వదావిడ. నాకు కోడలైనా కూతురైనా నువ్వే. నీకేం కావాలన్నా మీ అమ్మని అడిగినట్టే నన్ను అడుగు, నీకేమిష్టమో చెప్తే చేసి పెడతాను అంటూ ప్రేమగా అడిగేది. ప్రత్యూష వచ్చిన ఈ 8 నెలల్లోనూ ఏ రోజుకా రోజు ఓపిగ్గా కోడలికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతోంది అమ్మ. బయట తిరిగే తను ఏదైనా తింటాడు, కానీ అమ్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం, శుక్రవారం, శనివారం ఉల్లిపాయ కూడా తినకుండా ఎంతో నిష్టగా ఉంటుంది. అలాంటి అమ్మ కోడలి కోసం ఆమ్లెట్ చేయడం నేర్చుకుంది. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడుతుంది. అలాంటి అమ్మని
శశాంక్కి ఏడుపొచ్చింది. దాదాపు నెల నుంచి ప్రత్యూష తన విశ్వరూపం చూపిస్తోంది శశాంక్కి. మీ అమ్మ ఇక్కడే ఉంటుందా అని అడిగింది ఓ రోజు. ఇంకెక్కడుంటుంది ఆశ్చర్యంగా అన్నాడు శశాంక్. ఈ ఇల్లు అమ్మది, మా నాన్న కొన్నారు, అమ్మ పేరునే ఉంది. అయినా అదేం ప్రశ్న ప్రత్యూష అన్నాడు. ప్రత్యూష అతని వైపు సూటిగా చూస్తూ, ఆవిడిక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మనం యంగ్ కపుల్, మనకి ఫ్రీడమ్ లేకుండా ఆవిడిక్కడ ఎందుకు ఉండడం? నాకు చిరాగ్గా ఉంది బాబు. భార్య ధోరణి నచ్చలేదు శశాంక్కి. అయినా శాంతంగా ఉన్నాడు. తప్పు ప్రత్యూష, అమ్మకి మాత్రం ఎవరున్నారని? మనకు ఆవిడ, ఆవిడికి మనం. ఇదే ఫ్యామిలీ అంటే. ఇవాళ నీకేదో ఫ్రీగా లేదని అమ్మని ఎక్కడికో పంపించేస్తే రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు ఉద్యోగం, నేను ఉద్యోగం, పిల్లలకి క్రచ్చే గతవుతుంది. అంతకన్నా అమ్ముంటే తనే పిల్లల్ని చూసుకుంటుంది కదా. ఏంటి మీ అమ్మ మన పిల్లల్ని చూసుకోవడమా? అన్ఎడ్యుకేటెడ్ లేడీ, ఆవిడికేం తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలో? పిల్లల్ని పెంచడం ఒక కోర్స్, తెలుసా నీకు? ప్రత్యూష వైపు చిత్రంగా చూశాడు. కోర్సా? కొత్తగా ప్రవేశపెట్టారా? ఏ యూనివర్సిటీలో? మరి మీ అమ్మ కూడా ఆ కోర్సు చదివే నిన్ను పెంచిందా? హాస్యంగా అడిగాడు. నాన్సెన్స్, మా అమ్మ ఎడ్యుకేటెడ్, చదువుకోని వాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదు. అయినా అదంతా వదిలే శశాంక్, ఇప్పుడు మీ అమ్మ మన దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అనేసింది. ఎందుకు ఇష్టం లేదు అని అడగాలనుకున్నాడు, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మాటలు కట్ చేసింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? నేను సరదాగా ఏమనలేదు, సీరియస్ మ్యాటర్ అంటూ గుర్తు చేస్తూనే ఉంది ప్రత్యూష. శశాంక్ మౌనం వహిస్తూ వచ్చాడు. కానీ రాత్రి చాలా సీరియస్గా అంది. నేను చెప్తుంటే నీకు వేళాకోళంగా ఉందా? మీ అమ్మ మనతో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పానుగా, ఆ విషయాన్ని ఎందుకంత తేలిగ్గా తీసుకుంటున్నావు అంది సీరియస్గా. ఏంటి ప్రత్యూ, అమ్మకి నేనొక్కడే కొడుకుని, ఆమె ఎక్కడికి వెళ్తుంది చెప్పో. అయినా ఆవిడ మనకేం అడ్డం చెప్పు అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో. అడ్డమో గడ్డమో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఆవిడున్న చోట ఉండను. నీకు మీ అమ్మని పంపడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను, చెప్పు. నిశ్చేష్టుడయ్యాడు శశాంక్. ఎందుకంత తీవ్రమైన నిర్ణయం? ఏం జరిగింది అసలు? ఏదన్నా జరిగేదాకా పంపించవా? అయితే ఆవిడతో రేపు నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ఆవేశంగా అంటున్న భార్య వైపు వెర్రివాడిలా చూశాడు. ఆవిడ నాకు కన్న తల్లి ప్రత్యూ. కన్న తల్లి నాకు ఉంది, కానీ ఆవిడ మనతో ఉంటోందా? అయ్యో, ఆవిడికి మీ నాన్నగారున్నారు, మీ చెల్లెలుంది, మరి మా అమ్మకి ఎవరూ లేరు. బోలెడని వృద్ధాశ్రమాలున్నాయి. వాట్? అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చాలా? నిర్ఘాంతపోతూ అన్నాడు. వృద్ధులు ఉండాల్సింది వృద్ధాశ్రమంలోనే, నిర్లక్ష్యంగా అంది. మళ్ళీ దృఢంగా అంది. నాకన్నా నీకు ఆవిడే ఎక్కువ. ఎందుకలా అనుకుంటావు? నువ్వు నా ప్రాణం. అయితే ఆవిడ్ని పంపించేయి, లేదంటే నేను వెళ్ళిపోతా. అప్పటిదాకా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది, తిక్కది అనుకున్నాడు. కానీ అంత సీరియస్గా అనేసరికి శశాంక్కి మతిపోయింది. ప్రత్యూషకి అమ్మ చేసిన అపకారం ఏమిటి? తమ దాంపత్య జీవితంలో అమ్మ వల్ల ఏదన్నా లోటొచ్చిందా? అసలు ప్రత్యూషకి ఏమిటి ఇబ్బంది? అమ్మని ఎందుకు పంపించాలి? అయినా ఎక్కడికి పంపాలి? పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు శశాంక్. అమ్మ ఉంటే ప్రత్యూష ఉండనంటోంది. ప్రత్యూష లేకుండా తను క్షణం కూడా బతకలేడు. హే భగవాన్, ఏమిటి సమస్య? ప్రశాంతంగా హాయిగా సాగిపోతున్న జీవితంలో ఈ తుఫానేమిటి? అమ్మని పంపించేయాలా? ప్రత్యూషని వదులుకోవాలా? అమ్మ పెద్దదైంది, ఆవిడ జీవితం దాదాపు అయిపోయింది. చివరి రోజులు వెళ్లదీస్తోంది. అది ఎక్కడైనా వెళ్లదీయొచ్చుగా. తను ప్రత్యూష ఇప్పుడే జీవితం ప్రారంభించారు. అమ్మ కోసం జీవిత భాగస్వామితో తగవు భావ్యమేనా? ప్రత్యూష అంటే ప్రేమ, అనురాగం, ఆరాధన, ఇంకా చాలా చాలా. అమ్మంటే గౌరవం, భక్తి. మరి ప్రేమ లేదా? కేవలం భక్తి గౌరవాలేనా? అమ్మ తన సంతోషాలని, ఆనందాలని ఎన్నింటినో తన కోసం త్యాగం చేసిందే. ఆత్మాభిమానం పణంగా పెట్టి తన భవిష్యత్తు కోసం అటెండర్ ఉద్యోగం చేసింది. అలాంటి అమ్మ కోసం నేను ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆవిడికేం కావాలి? పెన్షన్ వస్తోంది, ఆవిడ డబ్బు ఆవిడికుంది, ఈ ఇల్లు అమ్మదే. నేను ప్రత్యూషే వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోవాలి. అవును, అదే కరెక్ట్.
అమ్మ ఇంట్లోంచి అమ్మని పంపించడం భావ్యం కాదు, ధర్మము కాదు, న్యాయము కాదు. శశాంక్ ఒక దృఢమైన నిర్ణయానికొచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్రపట్టేసింది. గంట తర్వాత గది బయట నుంచి తల్లి స్వరం వినిపించి నిద్రలేచాడు. నాన్నా శశి, ఎలా ఉందిరా? ఆవిడ స్వరంలో ఆదుర్ద. గుండెల్ని సూదులతో గుచ్చినట్టయింది శశాంక్కి. మంచం దిగి తలుపు తీసుకుని బయటకొచ్చాడు. గాబరా నిండిన కళ్లతో కొడుకు వైపు చూసింది ప్రమీల. ఎలా ఉంది నాన్నా? భోజనం కూడా చేయకుండా పడుకున్నావురా. కాస్త మొహం గడుక్కున్రా, అన్నం పెడతాను ఆప్యాయంగా అంది కొడుకు చెయ్యి పట్టుకుని. అలాగేనమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద కంచం పెట్టి వేడివేడి అన్నం, పప్పు, కూర వడ్డించింది. కొడుకు తీసుకెళ్లాల్సిన లంచ్ క్యారేజీలోని అన్నం తన కంచంలో పెట్టుకుంది. ఉదయం కొడుకు కోడలి కోసం మాత్రమే అన్నం వండి మధ్యాహ్నం తన కోసం విడిగా గుప్పెడు బియ్యం వండుకుంటుంది. కూర పప్పు మాత్రం పొద్దున్నే అందరికీ కలిపే చేస్తుంది. ఇవాళ మాత్రం శశాంక్ కోసం మళ్ళీ అన్నం వండింది. శశాంక్ వచ్చి కూర్చోగానే నెయ్యి వేస్తూ అంది, ఆఫీసులో చాలా పనిచేస్తున్నట్టున్నావురా. చెయ్యాలి, తప్పదు. కానీ ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవాలా అన్నా. శశాంక్ గుండె ఆర్ద్రమైంది. అమ్మకి తనంటే ప్రాణం, తనకి తన భార్య అంటే ప్రాణం. అమ్మంటే ఇష్టమే, కానీ అమ్మ కోసం భార్యని వదులుకోలేడు. భోంచేశాక బయటికెళ్ళొస్తానమ్మా, ప్రత్యూష్ వచ్చేసరికి వచ్చేస్తాలే అంటూ వెళ్ళిపోయాడు. బండి స్టార్ట్ చేసి రెంటల్ ఏజెన్సీని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళు చెప్పిన నిబంధనలు విని 500 కట్టి పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. 2 ఫ్లాట్స్ ఇప్పుడే చూపిస్తాను సార్, చూస్తారా అడిగాడు ఏజెంట్. ఖాళీగానే ఉన్నాయా? ఫస్ట్కి అవుతాయి సార్, మంచి ఫ్లాట్స్. నచ్చకపోతే వేరే చూపిస్తా సార్. ఇప్పుడున్న గుజరాతీ కప్పులు ఆస్ట్రేలియా వెళ్ళిపోతోంది. సరే చూపించు, పద ఏజెంట్ హుషారుగా అడిగాడు. మీ బండి మీద వెళ్దామా లేక నా బండి తీయమంటారా సార్? అవసరం లేదు, రా కూర్చో అంటూ బండి స్టార్ట్ చేశాడు శశాంక్. ఏజెంట్ సూచనల ప్రకారం మెయిన్ రోడ్డు దాటి ఓ సందులోంచి కాలనీలోకి పోనిచ్చాడు. 5 అంతస్తుల అపార్ట్మెంట్ అది. బండి దిగి ఇద్దరూ అపార్ట్మెంటులోకి నడిచారు. లిఫ్ట్ ఎక్కి 4వ అంతస్తులోకి వెళ్లారు. ఒక ఫ్లాట్ ముందు ఆగి బెల్ నొక్కాడు ఏజెంట్. ఒక యువతి వచ్చి తలుపు తీసింది. ఫ్లాట్ చూసుకోవడానికి వచ్చారు మేడం అన్నాడు ఏజెంట్. యువతి అయిష్టంగానే పక్కకి తొలగి రండి అంది హిందీలో. లోపల విశాలమైన హాల్లో ఖరీదైన సోఫాలో కూర్చుని సీరియస్గా టీవీలో ఏదో సినిమా చూస్తున్నాడు ఆమె భర్త. ఆమె శశాంక్ వైపు తిరిగి వెళ్ళి చూడండి అని చెప్పి తను భర్త పక్కనే కూర్చుని సీరియస్గా టీవీ చూడసాగింది. ఇల్లు మొత్తం చూపించాడు ఏజెంట్. 2 పడక గదుల ఫ్లాట్. ఆధునికంగా ఉంది. పెద్ద బాల్కనీ, మంచి గాలి వెలుతురు. అద్దెంత అడుగుదాం సార్ అంటూ హాల్లోకి నడిచాడు ఏజెంట్. సార్ రెంట్ ఎంత సార్ అడిగాడు ఏజెంట్. వాళ్ళు తల తిప్పి చూడలేదు, సమాధానం చెప్పలేదు. అంత శ్రద్ధగా ఆసక్తిగా వాళ్ళు చూస్తున్న కార్యక్రమం ఏంటో అన్నట్టు శశాంక్ టీవీ వైపు చూశాడు. ఏదో పరభాషా చిత్రం, బ్లాక్ అండ్ వైట్. వీపు మీద ఒక మూటలా పడుకున్న వృద్ధురాల్ని మోసుకుంటూ ఒక బక్కచిక్కిన వ్యక్తి కొండ మీదకెక్కుతున్నాడు. ఆ నటుణ్ణి చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ భాషా చిత్రం కాదని తెలుస్తోంది. ఇది ఏ భాషా చిత్రం అన్నట్టు ఏజెంట్ వైపు చూశాడు శశాంక్. తెలీదన్నట్టు భుజాలెగరేశాడు ఏజెంట్. వాళ్ళు సమాధానం చెప్పకపోవడంతో మేడం అంటూ మరోసారి పిలవబోతుంటే శశాంక్ వారించాడు ఆగు అన్నట్టు సైగ చేస్తూ. ఇద్దరూ అలాగే నిలబడి ఆ జంటతో పాటు టీవీ చూడసాగారు. ఆ చిత్రంలో ఆ బక్కచిక్కిన వ్యక్తి కుమిలి కుమిలి ఏడుస్తూ ఆ వృద్ధురాలిని మోస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెమ్మదిగా వస్తోంది. ఆ సన్నివేశం చాలా విషాదంగా అనిపిస్తోంది. ఆ వ్యక్తి గాని అతని వీపు మీదున్న వృద్ధురాలు గాని ఏమీ మాట్లాడటం లేదు. కేవలం నేపథ్య సంగీతం, వాళ్ల మూమెంట్. కొండలు, లోయలు, గుట్టలుగా పడున్న అస్థిపంజరాలు. మరికొంత దూరం నుంచి మరో బక్క వ్యక్తి పరిగెత్తుకొస్తున్నాడు. ఇంకో వృద్ధుడు భయంతో వణికిపోతూ అతనితో ఏదో అంటున్నాడు. ఆ వ్యక్తి అత్యంత క్రూరంగా ఆ వృద్ధుణ్ణి కొండమించి తోసేశాడు. టీవీలో ఆ దృశ్యం చూస్తున్న యువతి కెవ్వుమని అరిచింది. శశాంక్ తెల్లబోయాడు. సినిమా చూస్తూ ఇంతలా లీనమైపోతారా అనిపించింది. ఆ యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ హిందీలో అంటోంది.
పాపం, ఆ రోజుల్లో ఎలాంటి సంప్రదాయమో కదా. ఇప్పుడైనా ఆ సంప్రదాయం మారిందంటావా గౌరవ్? ఆ యువకుడి పేరు గౌరవ్ కాబోలు సమాధానం చెప్పాడు. ఇప్పుడు మారకుండా ఎలా ఉంటుందిలే. కాకపోతే మన దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా ఇంకా అణగారిన దురాచారాలు ఉండే ఉంటాయి. ఇంత దారుణంగా వృద్ధుల్ని చంపే ఆ సంప్రదాయం ఆ ఒక్క దేశంలోనే ఉంది. వాళ్ల సంభాషణ చాలా ఆసక్తిగా, కుతూహలంగా అనిపించింది శశాంక్కి. ఆ మూవీ పేరేంటి? ఇంగ్లీష్లో అడిగాడు శశాంక్. ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి సోఫా వెనుక నిలబడిన ఏజెంట్ని శశాంక్ని చూశారు. అతనేదో అనబోతుంటే ఆ యువతి అరిచింది, వెయిట్ వెయిట్, చూసావా గౌరవ్, అతనికి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. అందుకే భార్య మాట కాదనలేక వాళ్ళ ఆచారం ప్రకారం లోయలో పడేయడానికి తీసుకొచ్చి పడేయకుండా అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోతున్నాడు. హే పాపం, చూడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో. అయ్యయ్యో, ఆమె యాక్షన్ చూడు గౌరవ్, ఎంత బాగుందో. శశాంక్ టీవీ వైపు చూశాడు. ఆ వృద్ధురాలిని కొండమీద నిర్జన ప్రదేశంలో వీపు మీంచి దింపి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఆ నటుడు. ఆమె అతి కష్టం మీద నేల మీద ఏదో చాపలాంటిది పరుచుకుని మోకాళ్ల మీద కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అతను ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఓ గాడ్, హారిబుల్ అంటూ ఆ అమ్మాయి సోఫాలోంచి లేచింది. వెంటనే అతను లేచి శశాంక్ వైపు తిరిగాడు. ఓ సారీ సార్, మూవీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మూఢనమ్మకాలు, దురాచారాలు మన దేశంలోనే ఉంటాయి అనుకుంటాం. కానీ దేశాల్లో జీవన విధానాలను అనుసరించి ఉండే మూఢనమ్మకాల గురించి తెలుసుకోవాలంటే ఓ మై గాడ్, విభిన్నమైన భాషా చిత్రాలు చూడాలి, బుక్స్ చదవాలి. ఇది ఒక కొరియన్ మూవీ సార్, చాలా పాతది. నా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు ఈ మూవీ చూడమని. వాళ్ళ ఆచారం ప్రకారం వృద్ధులకి తిండి దండగా అని చెప్పి 90 ఏళ్ళు రాగానే కొడుకులు వాళ్ళని తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి లోయలోకి పడేస్తారు. చూశారు కదా, ఆస్తి పంజరాలన్నీ వృద్ధులవే. కానీ ఈ మూవీలో హీరో కొంచెం బ్రాడ్ అవుట్లుక్ ఉన్నవాడు సార్, మనసున్నవాడు, దురాచారాల్ని ఖండించేవాడు. వాడికి వాళ్ళమ్మని అలా పడేయడం ఇష్టం లేదు. కానీ భార్య టార్చర్ భరించలేక తీసుకొచ్చి అలా వదిలేశాడు. చూడండి సార్, కొండ కిందకి వెళ్ళి తను చేసింది పాపం అని చెప్పి తిరిగి వస్తాడు. కానీ ఈలోగా విపరీతంగా కురిసిన మంచులో ఆ తల్లి కూరుకుపోతుంది. ఆ దృశ్యం గుండెని కరిగించేస్తుంది సార్. మా ఫ్రెండ్ సినిమా పిచ్చోళ్ళండి. వాడికి భాషాభేదం, కొత్త పాత ఏమీ ఉండదు. ఏదంటే అది చూసేస్తాడు. యూట్యూబ్లో వెతికి వెతికి చూస్తాడు. అదిరే గుండెను చిక్కబట్టుకుంటూ స్వరంలో వణుకు కనిపించనివ్వకుండా శశాంక్ అడిగాడు, మీరిది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారా సార్? అవును సార్, నా దగ్గర క్రోమ్ కాస్ట్ ఉంది. దాంతో వాడు చెప్పిన ప్రతి మూవీ చూస్తాం. ఇప్పుడు చెప్పండి సార్. సారీ, మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను, కూర్చోండి ముందు అన్నాడు. శశాంక్ వారిస్తూ, లేదండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను అన్నాడు. సార్, రెంట్ ఎంత? ఏజెంట్ అడుగుతుంటే శశాంక్ వారించాడు. అవసరం లేదు, నాకు ఇల్లు అవసరం లేదు అంటూ వేగంగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. వెనుక నుంచి ఏజెంట్ సార్ సార్ అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా, లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా 2 మెట్ల చొప్పున దిగి బండి పార్క్ చేసిన చోటుకు వచ్చి బండి స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు, ఎస్, భార్య వెళ్ళిపోతే మరో భార్య వస్తుంది. కానీ అమ్మ గుండె పగిలి చనిపోతే మళ్ళీ వస్తుందా? వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ దిశ మార్చిన ప్రత్యూష పవనం విన్నారు. ఈ కథలో హీరో తల్లి పేరు మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్స్లో రాయండి. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు
నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.